ఇనాం భూములు ఆక్రమణకు గురైనాయి కనుక మరి జీవో నెంబర్ 17 ప్రకారం మాకు దేవుడు మాన్యాలు ఇనాం భూములు మరి అవి మాకు దక్కాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సేమ్ టైం జీవో నెంబర్ 102 ప్రకారం ప్రభుత్వ సంస్థల్లో రావాల్సిన డోబీ పోస్టులు మాకు వస్తలేవు. ఇవాళ ఒక ఉదాహరణకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే దాంట్లో ఒక మిషన్ పెడతారు. ఆ మిషన్ కాంట్రాక్టులు అగ్రవర్ణాలు చేస్తారు. దాంట్లో కూలీలుగా పనిచేసే చాకరోళ్ళు. ప్రభుత్వ సంస్థల్లో మిషన్ కాంట్రాక్టులు అవి మా చాకరోళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని సవినీయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జనాభా దామాష ప్రకారం రాష్ట్రంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రలో మాకున్న సర్వేలో గడప గడప తిరిగాం సార్. నియోజకవర్గానికి వచ్చి 10 నుంచి 15,000 ఓట్లు చాకరోళ్ళు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద 26 లక్షల నుంచి పైబడి ఇవాళ చాకరోళ్ళ జనాభా ఉంది. 26 లక్షల పైబడి చాకరోళ్ళ జనాభా నియోజకవర్గానికి ఒక చోట 10,000 ఉంటే ఒక చోట 15,000 చొప్పున ఉన్న మేము ఈ రాష్ట్రంలో చట్టసభల్లో ఇవాళ ప్రాతినిధ్యానికి నోచుకోలేనటువంటి పరిస్థితి. మరి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మేము అన్ని రాజకీయ పార్టీలు అడిగాం. మాకు 6 సీట్లు రావాలి, ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు రావాలని చెప్పి అడిగాం. మరి ఆ తర్వాత మాకు ఈ రోజున ఒక శాసనసభ స్థానాన్ని మాకు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి జనాభా దామాష ప్రకారం చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. సేమ్ టైం స్థానిక సంస్థల్లో కూడా ఇవాళ అర్హులైనటువంటి మరి వ్యక్తులు, మరి మహిళలు కావచ్చు, మరి పురుషులు కావచ్చు, అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి స్థానిక సంస్థల్లో కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఈరోజు కార్పొరేటర్స్గా మరి మా కులస్తులను గుర్తించాలి. జనాభా దామాష ప్రకారం స్థానిక సంస్థల్లో కూడా మరి సీట్లు కేటాయించాలి, రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తామని గత ప్రభుత్వాల నుంచి చెప్తా ఉన్నారు. చాకలోళ్లకు, వృద్ధులకు 50 సంవత్సరాల పెన్షన్ వింటున్నాం తప్ప 10-15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాల పెన్షన్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో ఉచిత కరెంట్ అని చెప్పేసి అన్నారు. ఆ ఉచిత కరెంటు కూడా ఇప్పుడు ప్రజెంట్ స్టీల్ కొత్తగా అప్లై చేసుకునే అవకాశం మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదని చెప్పి అంటున్నారు. ఉచిత కరెంటు కూడా మరి 200 బిల్లు కాకముందే 2,000-3,000 రూపాయల మరి బిల్లు వస్తూ ఉంది. దాన్ని పొన్నం ప్రభాకర్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. మరి అది కూడా 200 మీటర్లు దాటకముందే 2,000-3,000 బిల్లు వస్తూ ఉంది. ఉచిత కరెంటు విషయాల్లో కూడా మరి ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో హైదరాబాద్లో చాకలి కులానికి సంబంధించి చాకలి భవనం మరి 2 ఎకరాలు అన్నారు, 1 ఎకరం అన్నారు, 2 ఎకరాలు అన్నారు. ఇంతవరకు అది అతి లేదు. మరి చెట్లు మొలిసిన దాంట్లో కూడా ఊరు చివరి ఎక్కడో ఇచ్చారు. మరి అది ఇప్పటి వరకు కూడా అడ్రస్ లేనటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కూడా చాకలి భవనం 5 ఎకరాల్లో నిర్మించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా మరి సార్ తెలుసు, గత ప్రభుత్వాల్లో కూడా ఫెడరేషన్ ఉంది. మాకు చాకలి కులస్తులకు ఫెడరేషన్ ఉంది. మరి గత ప్రభుత్వం ఫెడరేషన్ కి పాలక వర్గాన్ని కానీ నియమించలేదు, చైర్మన్ కానీ పాలక వర్గం కానీ నియమించలేదు గత ప్రభుత్వం కూడా. మరి అంతకుముందు ప్రభుత్వాల్లో గతంలో అజయ్ గారు ఒకసారి ఉన్నారు. మరి ఖమ్మం జిల్లా నుంచి వలంకొండ వెంకటరామయ్య గారు కూడా మరి చైర్మన్ గా ఉన్నారు, పాలక వర్గం ఉన్నది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాకలోళ్లకు మరి వాషింగ్టన్ ఫెడరేషన్ పాలక వర్గం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి చైర్మన్ పాలక వర్గాన్ని నియమించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాము. చివరిగా చాకలి ఐలమ్మ గారి పేరును ఇప్పటి వరకు చాకలి ఐలమ్మ గారిని గుర్తించాలని మేము 2017 నుంచి పాదయాత్ర గారించి ప్రభుత్వాలను డిమాండ్ చేసుకుంటూ వచ్చాం. వర్ధంతి జయంతులు అధికారికంగా నిర్వహించారు. అభినందనలు తెలియజేస్తూ జనగాం జిల్లాకు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మహనీయులను మరి ఉద్యమకారులను గుర్తించారో అదేవిధంగా జనగాం జిల్లాకు చాకలి ఐలమ్మ గారి పేరును నామకరణం చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుతూ మరి మా విజ్ఞప్తులను మేము 3 దరఖాస్తులుగా తమరికి ఇవ్వడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ అంశం కూడా మరి అది ఆల్ ఇండియా డోబీ సంఘ్లో కూడా మేము ఉన్నాం. ఆల్ ఇండియా స్థాయిలో మా ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఖచ్చితంగా దాన్ని కూడా మేము ఇంగ్లీష్లో ప్రతిపాదన చేసి ఇచ్చాము. జిల్లాలలో 6 నెలల 25 రోజులు 7,018 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేసేసి హైదరాబాద్ సరూనగర్ గ్రౌండ్లో చేసి చొరవ చూపినందుకు మీకు బీసీ కమిషన్ తరఫు నుంచి
రాష్ట్రాల్లో ఎస్సీలో చేర్చారు మాట్లాడారు. నిన్ననే జరిగిన సమావేశంలో ఉత్తర రాష్ట్రాల్లో రథకులను ధోబీగా అనే పేరుతో పిలిచినందుకు వాళ్ళని ఎస్సీలో చేర్చారు. ఇక్కడ మన పేరు సుందరంగా కనబడాలి, సుందరంగా పిలువబడాలి రథకులుగా మార్చినందుకు నష్టం జరిగిందని నేను భావిస్తాను. ఐ మైట్ బి రాంగ్. సో అది ఉన్నది. తర్వాత రథకులు ఇప్పటికీ చాలా మంది చదువుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారని నాకు వ్యక్తిగతంగా తెలిసిన వరకు చాలా మంది ఉన్నారు. అయినా ఇంకా ఎక్కబడుతున్నారు. మీరు ఏ అంశాలు చెప్తుందో ఆ అంశాలను నేను తప్పకుండా అనేది మేము ఒక నిర్ణయం తీసుకొని కమిషన్ నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని మీకు మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్